నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉష్ణతాపాన్ని తగ్గించడమే లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర దినోత్సవ కార్యక్రమాలు. అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యం. బీజేపీ ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు సమక్షంలో పార్టీలో చేరికలు. మే 20 జరగబోయే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి. జీపు జాతాలో పిలుపునిచ్చిన సిఐటియు నాయకులు. వివరాలకు వెళ్తే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 17వ తేదీన 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఉష్ణతాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మండల జిల్లా అధికారులను ఆదేశించారు. వచ్చే నెల రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు పట్టణాల్లో వేసవి నుండి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని బీట్ ద హీట్ పేరుతో నిర్వహిస్తుందని, దీనిలో భాగంగా జిల్లాలో అన్ని గ్రామాలు పట్టణాల్లో ముఖ్య ప్రదేశాలు జనసమూహాలు ఉండే ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యం కల్పించే చర్యలు చేపట్టాలని తెలియజేశారు. బస్సులు నిలిపే ప్రదేశాలు, మార్కెట్లు, ముఖ్య కూడళ్లు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో నీడను కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా వచ్చే 3వ శనివారం నాడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నీడనిచ్చే 1,00,000 మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీనికి అవసరమైన మొక్కలను జిల్లా అటవీ శాఖ అధికారి సరఫరా చేయాలని ఆయన చెప్పారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక డ్రైవ్గా చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, బహిరంగ ప్రదేశాలు, రోడ్డు ప్రక్కన మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనం చేసుకుంటున్నాము. అలాగే ఈ నెల మనకి 3వ శనివారం 17వ తారీఖున మన 3వ శనివారంగా మనం ఈ కార్యక్రమాన్ని జిల్లాల్లో చేపట్టవలసిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఈ నెల సంబంధించి ఆ చైర్ అడిగిమని చెప్పారు. బీట్ ద హీట్ అనే కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగింది. ఈ ఉష్ణతాపం నుండి మనం ఎలా ఉపశమనం చేయించాలన్న దాని మీద ఈ కాన్సెప్ట్తో ఈ నెల మనం కాన్సెప్ట్ చేయవలసిన అవసరం ఉంది. మనం గత 2 నెలలకు ఏంటంటే మనం కొంచెం సీరియస్గా ముందు ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు చేసిన మంచిగా చేసినా సరే అప్పటికప్పుడు ప్రిపరేషన్ చేసాం. ఏంటంటే ఒక 3 రోజుల ముందు నుండి దీనికి సంబంధించి మనం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మండల స్థాయిలో తహసీల్దారు, ఎంపీడీఓ, ఈఓపీఆర్డి, మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దారు అండ్ అదర్ స్టాఫ్, అలాగే ప్రతి మండలంలో మండల స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, నియోజకవర్గ స్థాయి అధికారులు ఉన్నారు. వీరందరూ కూడా ఏంటంటే ఒకసారి మనకి ఇంకా 3 రోజులు టైం ఉంది, బుధవారం శుక్రవారం ఇంకా 2 రోజులు టైం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి మన పోయిన నెలలో మనకి జోనల్ స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చారు, జిల్లా స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చారు. రేపు శనివారం కూడా మన జిల్లాకి వస్తారు. మీ మండల స్పెషల్ ఆఫీసర్ దీనింటే రేపు ఒకసారి మీ మండలాల్లో ఈ ఏర్పాట్ల గురించి ఒకసారి రివ్యూ చేసుకుంటే, అంటే మీ డిపార్ట్మెంట్ రివ్యూతో పాటు ఆ మండల డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్తో పాటు ఈ కార్యక్రమాన్ని కూడా ఒకసారి మీరు రివ్యూ చేసుకొని మనం శనివారం నాడు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా మనకి సమ్మర్ సీజన్లో ఈ వేసవిని ఎలా తట్టుకోగలుగుతాం అన్న దాని మీద, అంటే మనకి మ్యాక్సిమం ఉంటే ఇంకో 1 మంత్ ఉంటుంది. ఈ 1 మంత్ మనం ఎలా చేయాలి, ఏమేమి చేయాలని దాని మీద ఒకసారి మీకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా మీ అందరూ కోరుతున్నాము. విశాఖపట్నం సాగర్మాల కన్వెన్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు సమక్షంలో పలువురు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్మిక సంఘం నాయకులు వామన్రావుతో పాటు పలువురు నాయకులు బీజేపీలో చేరగా వారికి సోమ్ వీర్రాజు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి ఆయన బీజేపీ సభ్యత్వం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు మాట్లాడుతూ ఉద్వేగ పరిస్థితుల్లో మనం ఉన్నామని, వామన్రావు లాంటి వ్యక్తులు ఎందరో బీజేపీలోకి వస్తున్నారని తెలియజేశారు. దేశాన్ని బీజేపీ అగ్రగామిగా నిలబెడుతుందన్నారు. అమెరికాను కూడా దాటి అభివృద్ధి అవుతున్నాం. ప్రధాని మోడీ పంజాబ్ వెళ్లి యథార్థ వాస్తవాలు తెలిపారని ఆయన చెప్పారు. పాకిస్తాన్ వాళ్ళు భయపడి యుద్ధాన్ని ఆపండి అని అడగడంతో యుద్ధం ఆపినట్లు ఆయన చెప్పారు. నెహ్రూ వల్లే ఈ దుస్థితి వచ్చిందని, ఈ దేశంలో ఇబ్బందులు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. పాకిస్తాన్ ఇబ్బంది
పెడుతుందని, కాంగ్రెస్ తప్పుడు సరిచేయడానికి బీజేపీ పార్టీ పుట్టిందన్నారు. నెహ్రూ దేశానికి 2 ప్రధానులు పెట్టారని, దేశంలో 2 జెండాలు పెట్టింది నెహ్రూ అని విమర్శించారు. సంక్షేమం అలాగే అభివృద్ధి ఈ 2 కార్యక్రమాలు 2 కళ్ళలాగా చూస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తూ ఈరోజు ప్రపంచ దేశాల్లో మన సత్తా సాటిన నరేంద్ర మోడీ గారి ఆశయాలు నచ్చి మన వి అంటే విక్టరీ, ఆయన ఎప్పుడు కూడా ఎక్కడా కూడా వెనక చూడలేదు. ఏ కార్యక్రమం తీసుకున్నా సరే. నేను నా మనసులో అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని భారతీయ జనతా పార్టీలో చేరాలి అనేటటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా నాకు బలంగా సహకరిస్తూ అసలు నాకు మొట్టమొదటగా ఈ జీవీఎంసీలో ఒక సాధారణ చిన్న ఉద్యోగిగా జాయిన్ అయ్యాను. మీ అందరికీ పరిచయం అవ్వడానికి కానీ 3 సార్లు గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో గెలవడానికి కానీ 2 సార్లు ఇండిపెండెంట్గా కూడా నేను గుర్తింపు యూనియన్గా గెలవడానికి కానీ అతి చిన్న వయసులో 36 సంవత్సరాల్లో నాకు శ్రమశక్తి అవార్డు రావడం కానీ మరి వీటన్నిటి వెనక కూడా 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి కీర్తిశేషులు శ్రీ ఎన్ఎస్ఎల్ రెడ్డి గారు. అలాగనే ఆయనతో చెప్పి వీడు చాలా అభివృద్ధిలోకి వస్తాడు, వీడికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పిన పివి చలపతిరావు గారు కీర్తిశేషులు. వాళ్ళిద్దరిని స్మరించుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు లేకపోతే నేను జీవీఎంసీకి పరిచయం కాను. నేను జీవీఎంసీకి పరిచయం కాకపోతే నేను ఇవేమి సాధించేవాడిని కాదు. కాబట్టి నాకు ఈ స్థానం రావడానికి ఉన్నటువంటి ఆ 2 కూడా వాళ్ళు పైన ఉన్నారు. వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఉన్న అనేక వర్గాల అన్ని మతాలకు సంబంధించి ఈ దేశాన్ని ఒక అగ్రగామి దేశంగా ప్రపంచ దేశాల్లోనే ప్రపంచ దేశాన్ని శాసించే దేశంగా ఏ దేశాన్ని అయినప్పుడు కూడా అమెరికాను కూడా తలదన్నే దేశంగా తయారు చేసేటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలో వామన్ రావు గారు చేరారు. ఈవేళ దేశం ఉప్పొంగిపోతున్నటువంటి సమయం మనది. మొన్న మోడీ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడారు. నిన్న అబద్ధాలు చెప్తున్న ఒక పంజాబ్ వెళ్ళి వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఏం చెప్పారు? ఒక పంజాబ్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని మేము పటాపంచలు చేశామని అబద్ధాలు చెప్పింది మన ప్రక్కన ఉన్న దేశం. కాదు కాదు దేశ ప్రజలారా, ఇది అలాగే చిరస్థాయిగా ఉంది. అబద్ధాలు చెప్పారని వారినందరం కూడా అభినందిస్తూ నరేంద్ర మోడీ గారు పంజాబ్ వెళ్ళి మాట్లాడారు. దేశ ప్రజలందరూ కూడా, ప్రపంచ ప్రజలందరూ కూడా, ప్రపంచ దేశాలందరూ కూడా నోరు ఎత్తలేనిటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈవేళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడుతున్నాడు. యుద్ధాన్ని ఎందుకు విరమించారు? రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతున్నాడు. యుద్ధాన్ని ఆపడం కాదు, పాకిస్తాన్ వాళ్ళు చెట్టీలు తడిపేసుకుని యుద్ధాన్ని ఆపమని కాళ్ల బేరానికి వచ్చిన సందర్భంలో యుద్ధాన్ని నిలువరించడం జరిగింది. అసలు పాకిస్తాన్ ఎందుకు ఏర్పడింది? కాశ్మీర్ అనే లాంటి రాష్ట్రం మన దేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్ని పదేగా ఒక ఇది మాది అని పాకిస్తాన్ మాట్లాడుతూ ఉంటే దానికి ప్రధానమైన కారణం నెహ్రూ. నీ తాత మూలానే ఈ దేశానికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. దాన్ని సరిదిద్దేటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ. దాని నాయకుడు నరేంద్ర మోడీ.
ఆయుష్మాన్ మందిర్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేస్తున్న సమ్మె ఉధృతం అవుతుంది. జిల్లా కలెక్టరేట్ ఎదుటి చేస్తున్న సమ్మె ఈ రోజుకి 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలియజేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడంలో క్రియాశీలకంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ విధులు నిర్వహించామని చెప్పారు. శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఇప్పుడు మేము ఈ నిరవధిక సమ్మె 17 రోజులుగా చేస్తున్నాము. కానీ ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎటువంటి రెస్పాండ్ అనేది లేదు. చాలా బాధాకరమైన విషయంగా ఉంది మాకు. ఎందుకంటే 6 సంవత్సరాలు అయ్యింది మా సిహెచ్ఓస్ పోస్టులు తీసి 6 సంవత్సరాలు అయిన వాళ్ళకి కంపల్సరీ రెగ్యులర్ చేయాలని ఉంది. రెగ్యులర్ చేయాలని మా డిమాండ్స్ కోరుతున్నాం. నెక్స్ట్ ఈపీఎఫ్ అందరికీ కూడా ఈపీఎఫ్ అనేది కామన్, కానీ మాకు అది ఎందుకు కట్ చేశారో కూడా తెలియటం లేదు. వెంటనే ఈపీఎఫ్ కూడా మాకు పునరుద్ధరించాలని కోరుతున్నాము. నెక్స్ట్ ఇన్ని రోజుల నుంచి ఒక్క ప్రభుత్వ అధికారి కూడా మమ్మల్ని గుర్తించకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. రెంట్ బిల్స్ అనేవి మాకు రావాల్సినవి సార్, మేము దాన్ని కూడా డిమాండ్స్గా అడగడం మాకు అది కూడా చాలా బాధాకరంగా ఉంది. ఇవన్నీ కూడా గుర్తించి ప్రభుత్వం మరియు అధికారులు కూడా మాకు వెంటనే స్పందించి మాకు రెస్పాన్స్ అయ్యి మా డిమాండ్స్ని మా కోరికల్ని తీర్చి మమ్మల్ని ఎంత త్వరగా మా కోరికలు తీస్తే మాకు కూడా అంత త్వరగా డ్యూటీలకు వెళ్ళాలని కూడా మాకు అనిపిస్తుంది సార్. సో ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాను సార్. డిఎస్సి పరీక్షల తేదీలు మార్చి పరీక్షలకు సిద్ధం కావడానికి వీలుగా 90 రోజులకు పెంచాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట డిఎస్సి అభ్యర్థులు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా పరీక్ష నిర్వహించాలని తెలియజేశారు. సిలబస్ చదవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని, సిలబస్ను చదువుకోవడానికి సమయం సరిపోదని తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే ఆలోచించి పరీక్షల తేదీని మార్చాలని వారు కోరుతున్నారు. ఒక జిల్లాకు ఒక పేపర్ ఉండేలా పరీక్ష నిర్వహించాలన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం మంచి విషయం అయినప్పటికీ అభ్యర్థుల అభ్యర్థన కూడా పరిగణలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. డిఎస్సి అభ్యర్థులైన తమందరికీ న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. 45 డేస్లో చదివేయాలి, ఎగ్జామ్ రాసేయాలంటే మాకు చాలా కష్టం అవుతుంది. అంటే చాలా రోజుల నుంచి చదివిన వాళ్ళ సంగతి పక్కన పెడితే రీసెంట్గా రిలీవ్ అయిన వాళ్ళకి మాకు టైం సరిపోదు, మాకు టైం కావాలి కదా. అందుకే పక్కాగా ఎలా అయినా మీకు 90 డేస్ మాకు ఇచ్చేటట్టు చూడండి సార్ చదవడానికి. ఈరోజు డిఎస్సి కోసం ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా అయోమయంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే సమయం చూస్తే తక్కువ, సిలబస్ చూస్తే ఎక్కువ. ఈరోజు ఆ సిలబస్ని కొండంతుంది. దీన్ని ఎలాగైనా సరే చదవాలంటే 90 రోజుల సమయం తప్పనిసరిగా పడుతుంది. కాబట్టి ఈ 90 రోజుల సమయం ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఈరోజు 2018 డిఎస్సి చేసేటప్పుడే నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే జిల్లా ఒకే పేపరు ఇస్తామని చెప్పేసి అన్నారు. నారా లోకేష్ గారు ఎలక్షన్లో కూడా డిఎస్సి ఇచ్చే ముందు కూడా ఈ మాట ఇచ్చారు. అతను ఇచ్చే మాట ప్రకారం ఏదైతే నార్మలైజేషన్ రద్దు చేసి డిఎస్సికి మేము ఒకే జిల్లాకు ఒకే పేపర్ కండక్ట్ చేస్తారని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నా. లేని పక్షాన భవిష్యత్తులో ఎన్నికలు వస్తున్నా, ఆ ఎన్నికల్లో ఈ యువత బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విద్యతో పాటు వినయం, సంస్కారం నేర్చుకోవాలని తెలుగు భాష పరిరక్షణ సమితి కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ పేర్కొన్నారు. వాగ్దేవి సమారాధన తెలుగు భాష పరిరక్షణ సమితి సంయుక్తంగా గురుజాడ స్వగృహంలో ఏర్పాటు చేసిన వాగ్దేవి బాల సంస్కార శిక్షణ తరగతులను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలపైన, సనాతన ధర్మంపైన విద్యార్థుల అవగాహన తప్పనిసరని, సంస్కారవంతమైన విద్యతో పరిపూర్ణ సమాజం సాధ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శతక పద్యాలపై అవగాహన కల్పించారు. పద్యంలో పరమార్థం ఉంటుందని, లలిత సుగుణజాల తెలుగు బాల అంటూ జంజాల పాపయ్య శాస్త్రి రాసిన పద్యాలను రాగయుక్తంగా ఆలపించి భావయుక్తంగా వివరించారు. ఈ సందర్భంగా గురజాడ అప్పారావు జీవిత విశేషాలను, సాహిత్య వైభవాన్ని గురజాడ ఇందిర వివరించారు. వాగ్దేవి సమారాధన వ్యవస్థాపకులు స్వప్నహైందేవి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్, టేకుమల విజయలలిత, రవికుమార్ ఆచార్యులు, రాంబట్ల సన్యాసరాజు శర్మ, రేపల్ల ఈశ్వరరావు, మానప్రగడ వంశీ తదితరులు పాల్గొన్నారు.
వేద సంస్కృతాంధ్ర సంప్రదాయ పరిరక్షణ సేవా సంఘం మరియు తెలుగు భాషా పరిరక్షణ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో బాల సంస్కార దశదిన వేసవి శిక్షణా తరగతులను ఈరోజు మహాకవి గురజాడ వారి స్మారక భవనంలో ప్రారంభించడం జరిగింది. ఈ తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యునెస్కో ఐడెంటిఫై చేసినటువంటి మన భగవద్గీత మరియు భరతముని రచించిన నాట్యశాస్త్రము, దేవభాష అయినటువంటి సంస్కృత భాషలో ఉన్నటువంటి వివిధ స్తోత్రాలు, మాతృభాష అయినటువంటి మన తెలుగులో ఉన్న శతక పద్యాలు, సామెతలు, అదేవిధంగా విద్యార్థులకు నైతిక విలువలు, ఇటువంటి విషయాలను ఈ 10 రోజుల్లో కొంత శిక్షణ ఇచ్చి వారి బంగారు భవిష్యత్తుకు వారే బాటలు వేసుకునే విధంగా ఒక అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి విద్యల నగరమైన విజయనగరంలో ఉన్నటువంటి సాహితీవేత్తలు, పెద్దలు, సంఘ సేవకులు అందరూ కూడా, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క కాలాన్ని కాలక్షేపంతో కాకుండా కాలక్షేమం, వాళ్ళ భవిష్యత్తులో క్షేమంగా ఉండడానికి ఈ తరగతులు ఉపయోగపడే విధంగా మేము ప్రారంభించాం. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలని ఉదయం 8:30 శిక్షణ గురజాడ వారి గృహానికి పంపించి 10 గంటలకు తరగతులు 10 గంటలకల్లా అయిపోతాయి. సమయ పాలన కరెక్ట్గా మేము పాటించడం జరుగుతుంది. కాబట్టి 10 గంటలకు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ సదవకాశాన్ని విద్యావేత్తలైనటువంటి తల్లిదండ్రులందరూ, అదేవిధంగా తమ పిల్లల భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని పంపించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమము మహాకవి గురజాడ వారి గృహంలో ప్రారంభించడం, ఈ అవకాశాన్ని మాకు ఇక్కడ కల్పించినటువంటి గురజాడ వారి కుటుంబ సభ్యులకు 2 సమితుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. విపత్కర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను సన్నద్ధం చేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహించామని పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. అత్యవసర ప్రమాద సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్వతీపురంలో విపత్కర పరిస్థితుల్లో ప్రజలను సన్నద్ధం చేసి స్వీయ రక్షణ పొందేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అనుకోని ప్రమాదాలు సంభవిస్తే వివిధ ప్రభుత్వ శాఖలు ఏ రకమైన తక్షణ సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందో ప్రజలకు తెలియజేయడమే ఈ మాక్ డ్రిల్ ఉద్దేశమని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వేసవి కాలంలో పండించే పంటల్లో నువ్వు పంట ఒకటి. పంటల్లో అధిక దిగుబడులు రావడానికి రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. నువ్వుల పంటలో అధిక దిగుబడులు సాధించడానికి సమగ్ర యాజమాన్య పద్ధతులు ఏమిటి, సైంటిస్టులు సూచిస్తున్న సలహాలు ఏమిటో వాచ్ ద స్టోరీ. విజయనగరం జిల్లాలో సుమారు 7,000 హెక్టార్లు నువ్వు పంట రైతులు పండిస్తున్నారు. ఏప్రిల్ మే నెలలో నువ్వు పంట పండించడానికి అనుకూలంగా ఉన్న సమయం. ఈ పంటకు 100 మిల్లీమీటర్ల నుండి 120 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాలని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఏరువాక్ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సమన్వయకర్త లక్ష్మణరావు రైతులకు పలు రకాలైన సూచనలు చేశారు. నువ్వు పంటను ఫ్రీ ఖరీఫ్లో వేసుకున్నట్లయితే ఈ పంటల్లో వచ్చే లాభాలతో ఖరీఫ్ పంటకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుందని తెలియజేశారు. సల్ఫర్, భాస్వరం, కాల్షియం ఎరువులను ఎక్కువగా వేసుకున్నట్లయితే అధిక లాభాలు పొందవచ్చునని ఆయన చెబుతున్నారు. ఇప్పుడు ఈ యొక్క ఏప్రిల్ మే మాసాల్లో మొక్కజొన్న కోసిన తర్వాత ఈ యొక్క నువ్వులు ఇప్పుడు ఈ యొక్క ఏప్రిల్ మే మాసాల్లో మొక్కజొన్న కోసిన తర్వాత ఈ యొక్క నువ్వుల పంటని చాలా ఎక్కువగా విత్తుకోవడం జరుగుతుంది. దాదాపు మనకి చూసుకున్నట్లయితే ఒక 7,000 హెక్టార్లు అంటే
ఒక 18,000 నుంచి 19,000 ఎకరాల వరకు కూడా మన విజయనగరం జిల్లాలో ఈ సమయంలో ఈ యొక్క నువ్వు పంటని రైతులు వేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఈ నువ్వు పంట వేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనకి ఏప్రిల్ మే మాసాల్లో దాదాపు ఒక 100 నుంచి 120 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం పడడం జరుగుతుంది. కాబట్టి రైతాంగం ఎప్పటి నుంచో ఈ వర్షపాతాన్ని వినియోగించుకొని ఖరీఫ్లో ఈ యొక్క ప్రీ ఖరీఫ్లో ఈ యొక్క నువ్వు పంటని ఎక్కువగా విత్తుకోవడం జరుగుతుంది. అయితే ఈ నువ్వు పంట విత్తుకుంటున్నప్పటికీ ఆశించిన మేరకు దిగుబడులు రావట్లేదు. అయితే దానికి దిగుబడులు పెరగాలంటే ఏం చేయాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే సాధారణంగా ఈ వేసవిలో మనం విత్తుకునేటప్పుడు ఏం చేయాలంటే ఒక 2 దుక్కులు వేసుకొని వీలైతే ఒక 50 కేజీల వరకు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం నేలలో అందించుకోవాలి. ఈ యొక్క నువ్వులు అనేది ఈ ఆయిల్ సీడ్ అంటే నూనె గింజల పంట కాబట్టి దీనికి సల్ఫరు అదేవిధంగా భాస్వరము కాల్షియం వంటి మూలకాలు అధిక మొత్తంలో అవసరం ఉంటాయి. కాబట్టి ఈ భాస్వరం ఎరువు ఏదైతే ఉంటుందో దీన్ని మన యొక్క సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించుకున్నట్లయితే భాస్వరంతో పాటు కాల్షియం సల్ఫర్ ఉంటుంది కాబట్టి బాగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క నువ్వులు గింజ కూడా బాగా దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సరైన సమయానికి నువ్వు పంటను వేసుకొని పండించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేసవికాలంలో వర్షాలు లేకపోయినట్లయితే బోర్ల ద్వారా పంటను తడిపి వాటిలో కరిగే ఎరువులను ఎకరాకు 100 నుంచి 150 కేజీల ఎరువులను వేసుకోవాలని చెప్తున్నారు. సమగ్ర యాజమాన్య పద్ధతులను అవలంబించి అనుకున్న లక్ష్యాలు చేరుకోవచ్చునని ఆయన అన్నారు. పంటలో పోద్దశ ప్రధానమైందని, ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల కంటే తక్కువ ఉండకూడదని, 40 డిగ్రీల కంటే దాటి ఉండకూడదని చెప్పారు. మల్టీకే 13045 మందును పంటకు వేయాలని చెప్తున్నారు. సాధారణంగా మన ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ యొక్క నువ్వు పంటకి ప్రత్యేకంగా ఎరువులు వేసేటటువంటి పరిస్థితి రాదు. కాబట్టి ఈ వేసవి కాలంలో పండించేటటువంటి పంటల్లో మనం ఒకవేళ వర్షాలు పడినట్లయితే పర్వాలేదు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినట్లయితే తప్పనిసరిగా ఒక 2 సార్లు ఈ యొక్క నీటిలో కరిగేటటువంటి ఎరువుల్ని కానీ మనం పిచికారి ద్వారా అంటే ఆకుల ద్వారా అందించినట్లయితే అధిక దిగుబడులు సాధించేటటువంటి అవకాశం ఉంది. సాధారణంగా మనకి ఒక 100 కిలోల నుంచి 150 కిలోలు జిల్లా సరాసరి దిగుబడి ఉంటే మనం దాదాపు ఈ పిచికారీలు చేసుకొని సమగ్ర యాజమాన్యం చేసినట్లయితే ఆల్మోస్ట్ 2.5 నుంచి 3 క్వింటాల వరకు కూడా దిగుబడులు సాధించవచ్చు. అయితే నువ్వు కంటే ప్రధానమైనటువంటిది ఏమిటంటే మనకి పూత దశ అనేది ప్రధానమైనటువంటి దశ. ఈ దశలో ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా దీన్ని ప్రభావితం చేస్తాయి. అంటే సాధారణంగా నువ్వు పంటకి పూత దశలో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండకూడదు, అదేవిధంగా 40 డిగ్రీలకు దాటి అధిక ఉష్ణోగ్రత ఉండకూడదు. మనకి వేసవి కాలంలో చూసుకున్నట్లయితే ఒకవేళ 45 డిగ్రీల కంటే ఎక్కువ దిగుబడి వచ్చినట్లయితే అది ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ టైంలో పోషకాలను కూడా తీసుకోలేదు. కాబట్టి ఈ యొక్క మల్టీకే అనే మందుని 13045 అనే మందుని మనం ఒకసారి పిచికారి చేసుకుంటే ఆకుల ద్వారా పోషకాలు తీసుకొని కొంతవరకు దాన్ని తట్టుకునే విధంగా మొక్క అభివృద్ధి చెందేటటువంటి అవకాశం. ఎర్లీ ఖరీఫ్కు అరటిబడిలో ప్రస్తుతం అందుబాటులో లేవన్నారు. ఎకరాకు 2 నుంచి 3 గంటల నువ్వు పంటను దిగుబడి సాధించాలంటే యాజమాన్య పద్ధతులు పాటిస్తే తప్పకుండా దిగుబడులు వస్తాయన్నారు. క్వింటా 12,000 రూపాయల ధర ఉందని, 3 క్వింటాలు పండిస్తే 36,000 రావచ్చునని పేర్కొన్నారు. రైతుల వద్ద ఉన్న పాత నువ్వు రకాలు మాత్రమే వేయాలని ఆయన చెప్తున్నారు. రైతాంగానికి చెప్పేది ఏదైతే ఇప్పుడు మన విజయనగరం జిల్లాలో ఈ సీజన్ ఎర్లీ ఖరీఫ్ అంటాము, ఈ ఏప్రిల్ మే మాసంలో విత్తుకునేటటువంటి నువ్వు పంటకి మనకి అధిక దిగుబడినిచ్చేటటువంటి వంగడాలు అయితే ప్రస్తుతం అందుబాటులో లేవు. కాబట్టి ఎవరైతే మన ప్రాంతంలో మనం ఆల్రెడీ సాగు చేస్తున్న రకాలని సాగు చేసుకొని ఈ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే దాదాపు 2.5 నుంచి 3 క్వింటాల వరకు కూడా దిగుబడులు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ నువ్వు పంట సాగు చేసేటటువంటి రైతులు తప్పనిసరిగా ఈ యొక్క యాజమాన్య పద్ధతులు సిఫార్సు చేసిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే తప్పనిసరిగా అధిక దిగుబడులు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు పంట చాలా
మంచి విలువ ఉన్నటువంటి, ఎందుకంటే దాదాపు క్వింటాళ్ళు 11 నుంచి 12,000 రూపాయల వరకు కూడా పలికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 3 క్వింటాలు సాధిస్తే దాదాపు 36,000 వరకు వస్తుంది. ఏదైతే ఈ 36,000 రూపాయలు ఉంటుందో ఇది ఖరీఫ్లో పండించేటటువంటి పంటలకి ఖర్చుగా రైతులు ఎక్కువగా వినియోగించుకొని ఆ పంటలో కూడా అధిక దిగుబడి సాధించేటువంటి అవకాశం ఉంటుంది. మన దేశంలో పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కేంద్రం బీజేపీ మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందని, వీటిని వెంటనే రద్దు చేయాలని సిఐటియు విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో కోట వద్ద ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జీపు జాతా ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ జీపు జాతా ముగింపు కార్యక్రమానికి సిఐటియు నగర అధ్యక్షుడు జగన్మోహన్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ కనీస వేతనం అమలు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, స్కీముల్లో పనిచేసే వారిని కార్మికులుగా గుర్తింపు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రద్దు, సమాన పనికి సమాన వేతనం తదితర విషయాలపై మే 20వ తేదీన సమ్మె చేయాలని కార్మిక ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయని తెలియజేశారు. 4 లేబర్ కోడ్స్ చట్టాలను తెచ్చి కార్మికులపై మోడీ ప్రభుత్వం ఉరితాడు బిగిస్తుందని విమర్శించారు. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం విద్యుత్ రవాణా, బ్యాంకులు, ఇన్సూరెన్స్, స్టీల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. కార్పొరేట్ శక్తులకు వేల కోట్లను మోడీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని విమర్శిస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అమలు చేయడానికి సిద్ధంగా లేదు. ఈరోజు ముఖ్యంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా శ్రామిక మహిళలతో వెట్టి చాకరీ చేయించుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఈరోజు కేంద్రంతో ముడిపడి ఉంది అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజన కార్మికులు. ఈరోజు గత ప్రభుత్వం ఉండేటప్పుడు కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయల జీతం పెంచితే రాష్ట్ర ప్రభుత్వాలు 500 జీతం పెంచేవారు, అంటే సగం జీతాలు పెంచేవారు. కానీ ఈ రోజు 3 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు అంగన్వాడీలకు కానీ, ఆశాలకు కానీ, మధ్యాహ్నం భోజనం కార్మికులకు కానీ ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలు పెంచే పరిస్థితి లేదు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వం నెట్టేసింది. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం 60% బాధ్యత పడితే రాష్ట్ర ప్రభుత్వం 40% బాధ్యత పడేది. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 10% బాధ్యత పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వాల మీద 90% బాధ్యత నెట్టేసింది. అందుకనే ఏ సమస్య వచ్చినా సరే ఈ రోజు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రధానంగా మనకు బడ్జెట్లు ప్రతి సంవత్సరం కేటాయింపులు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఈ రోజు అనేక మంది కార్మికులు, శ్రామిక మహిళలు ఉద్యోగాలు చేయలేక రిజైన్ చేసి హార్ట్ అటాక్లతో చనిపోతున్నారు. కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉండే కనీస వేతనం పెంచాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, శ్రామిక మహిళలందరికీ కూడా ఉద్యోగ భద్రత ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్తో రేపు 20వ తేదీన సమ్మె జరుగుతుంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లని తీసుకొస్తా ఉంది. ఈ 4 లేబర్ కోడ్ తీసుకొచ్చి కార్మిక వర్గానికి ఇప్పటి వరకు రక్షణ ఉన్నటువంటి 29 చట్టాలని రద్దు చేస్తా ఉంది. అంటే ఇప్పటి వరకు కార్మికులకు ఉపయోగపడినటువంటి పిఎఫ్ చట్టం కానీ, ఈఎస్ చట్టం కానీ, గ్రాడ్యుటీ చట్టం కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్ చట్టం కానీ, సమాన పని సమాన వేతన చట్టం కానీ, అదేవిధంగా రెగ్యులర్ చేయాలని చెప్పేసి చట్టం కానీ ఉన్నాయి. ఈ చట్టాలన్నీ రద్దు చేసి కార్పొరేట్ లాభం చేకూర్చడం కోసం మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే కార్మికులు భవిష్యత్తులో మా హక్కులు ఉన్నాయి అని అడగడానికి మరి లేదు. మొత్తం అన్ని చాప చుట్టేసి కార్పొరేట్ లాభం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసమే దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు, అసంఘటిత కార్మికులు, ఆటో కార్మికులు, మొత్తం దేశంలో మొత్తం కార్మికులు సమ్మెలో పాల్గొబోతున్నారు. బతకడమా చావడం అనే మధ్య ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది. అంటే బీజేపీ ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈరోజు మొత్తం కార్మిక వర్గం ప్రధానంగా కనీస వేతనం అమలు కాకుండా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి కనీస వేతనం అమలు చేయమని చెప్పేసి మనం అడుగుతుంటే కనీస వేతనం అమలు చేయడానికి మాత్రం మోడీ గారికి చేతులు రావడం లేదు. ఈరోజు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణమాఫీ చేస్తా ఉన్నారు కార్పొరేట్స్, మనకు మాత్రం జీతాలన్నీ చేతులు రావడం లేదు. కాబట్టి కార్మిక వర్గం ఖచ్చితంగా పోరాటం చేసి ఈ కార్మిక చట్టాలను సాధించుకోవాలి, కాపాడుకోవాలి. తెలుగు జాతి సంస్కృతి వైతాళికుడు కొమర్రాజు లక్ష్మణరావు జీవిత సాహిత్య కృషి గురించి విజ్ఞాన రూపశిల్పి కొమర్రాజు లక్ష్మణరావు శీర్షికన ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు ఆచార్య వెలమల సింహన్న, విజయవాడ ఆంధ్ర లలిలా కళాశాల విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు డాక్టర్ గుమ్మా సాంబశివరావు రచించిన గ్రంథాన్ని
ఆంధ్ర విశ్వకళా పరిషత్ హిందీ భవనంలో పద్మభూషణ్ కేంద్ర ప్రభుత్వ హిందీ సలహా మండలి సభ్యులు ఆచార్య యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ ఆవిష్కరించారు. కొమర్రాజు తెలుగువారు గర్వించదగిన మహా వ్యక్తి అని, విజ్ఞాన సరస్వం అంటే తెలియని రోజుల్లో ఆ దిశగా ఆలోచించి కృషి చేసి తెలుగువారికి అపూర్వమైన కానుకలు అందించారని, ఈ తరానికి ఆ మహనీయుడి ఘనత తెలియదని, ఆ లోటు తీర్చడానికి సెమ్మన్న సాంబశివరావులు ఈ అమూల్యమైన గ్రంథం రచించారని పేర్కొన్నారు. రచయితను అభినందించి సత్కరించారు. అలా వారి బాల్యం. అలాగే కొమర్రాజు గారు వారు చెప్పారు సాహిత్య సంస్థలు కృష్ణదేవరాయంద్ర భాషలను 1901లో వచ్చింది. ఇవాటికి కూడా ఒక వ్యక్తి వాళ్ళు లేకపోతే భౌతికంగా ఆయనతో 47 ఏళ్ళే 47 ఏళ్ల చిరు ప్రాయంలో ఆయన ఎన్ని సంస్థలు స్థాపించి 2 గ్రంథాలు రాశారు. ఆ సంస్థలు ఇవాటికి మనుగడలో ఉన్నాయి, పేర్లు మార్చుకొని ఎక్కడ. అలాగనే ఆయన సాహిత్య కృషి, మనం కథల గురించి నవలల గురించి జీవితల గురించి మాట్లాడుకుంటున్నాం, వాటి పుట్టుపూర్తలు చేస్తున్నాం. కానీ తెలుగు వారికి విజ్ఞాన సరస్సు అనే భావన, ఆ ఆలోచన మొదట ప్రవేశపెట్టి ఆ దిశగా ప్రయాణం చేసి దాన్ని తన జీవితకాలంలో కొంత ప్రగతి సాధించి ఆ పుస్తకాలు అందించిన వారు కొమర్రాజు గారు. అందుకు తెలుగు జాతీయానికి ఈవిడానికి కూడా రుణపడి. మహోన్నతమైనటువంటి వ్యక్తి కొమర్రాజు లక్ష్మణరావు గారి యొక్క గ్రంథావిష్కరణ మనం జరుపుకున్నాం. వాస్తవానికి ఈ తరానికి కొమర్రాజు లక్ష్మణరావు అంటే పెద్దగా పరిచయం లేనటువంటి పేరు. కానీ నైజాం పరిపాలన సాగుతున్నప్పుడు హైదరాబాద్లో, తెలంగాణలో, మిగతా మిగిలిన ఆంధ్ర రాష్ట్రం అంతా బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు 2 చోట్ల దమనకాండే. ఒక చోటేమో ఆంగ్లేయుల వల్ల, రెండో చోటేమో నైజాం ప్రభువులు వారి వల్ల. అయినప్పటికీ వీటి మధ్యలో నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాలు సాధించినటువంటి వ్యక్తి కొమర్రాజు లక్ష్మణరావు గారు. మనందరికీ విజ్ఞాన సరస్వం అంటే మన పిల్లలకి పెద్దగా జీర్ణం కాదు. ఎన్సైక్లోపీడియా అని మనం ఇంగ్లీష్లో చెప్తే అప్పుడు ప్రమాణంగా అర్థమవుతున్నారు. తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని యొక్క రూపశిల్పి, దాన్ని తయారు చేసినటువంటి వారు ఆద్యులు ఆయనే కొమర్రాజు లక్ష్మణరావు గారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి బండారు అచ్చమాంబ గారి పేరు బాగా తెలుసు. తెలుగు సాహిత్యంలో మొట్టమొదట తెలుగు కథ రాసినటువంటి ఆవిడ బండారు అచ్చమాంబ గారు. తరువాత కొమర్రాజు లక్ష్మణరావు గారికి ఆవిడ సోదరి. తన కుమార్తె కూడా కొమర్రాజు లక్ష్మణరావు గారు తన సోదరి పేరే పెట్టుకున్నారు అచ్చమాంబ అని. ఈవిడ కొమర్రాజు అచ్చమాంబ. ఆవిడ అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు ఈ నెల 27వ తేదీన కేరళను తాకే అవకాశాలు ఉన్నాయని విశాఖపట్నం తుపాన్ హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ తెలియజేశారు. దక్షిణ ఉత్తర అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించిన నైరుతి పవనాల కదలికలతో రానున్న 6 రోజుల్లో ఉత్తర కోస్తాలో ఒక మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు పడతాయని చెప్తున్నారు. తూర్పు ఉత్తరప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న బీహార్ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉన్నది. ఈరోజు అది తూర్పు బీహార్, దాని పరిసర ప్రాంతమైన సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్ ఉన్న చోట 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర రాయలసీమ వరకు ఒక ఉపరితల ద్రోణి 0.9 కిలోమీటర్ల ఎత్తులో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు విస్తరించి ఉన్నది. దీనితో పాటు నైరుతి బంగాళాఖాతం మరియు తమిళనాడు తీరానికి ఆనుకొని ఒక ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. మరియు అండమాన్ నికోబార్ దీవుల వద్ద 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు మరి యొక్క ఉపరితల ఆవర్తనం నైరుతి దిశ వరకు వంగి ఉన్నది. ఈ ఉపరితల ఆవర్తనాలతో పాటు మరియు ఉపరితల ద్రోణితో పాటు రాష్ట్రంలో సంవహన వాతావరణ పరిస్థితులు ఉండడం వలన రాబోయే వారం రోజులు కూడా కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. స్థూలంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాలో
ఈ రోజు నుంచి రాబోయే 6 రోజుల వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 2 చోట్లకి పరిమితమయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఈరోజు కొన్ని చోట్ల, రేపు ఎక్కువ చోట్ల 3 నుంచి 6 రోజుల వరకు కొన్ని చోట్ల, మరియు 7వ రోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రాబోయే 5 రోజులు 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నది. ఈదురుగాలులు రాబోయే 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. వీటితో పాటు రాబోయే 2 రోజులు హాట్ హ్యూమిడ్ డిస్కంఫర్ట్ అంటే వేడి తేమతో కూడిన అసౌకర్యకరమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్నది. రాబోయే 3 రోజులు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల దరిదాపుల్లోనే ఉండి పెద్దగా మార్పు లేకుండా గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉంది. 3వ రోజు నుంచి గరిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల స్వల్పంగా ఉండే అవకాశం ఉన్నది. మరియు రేపు ఉత్తర కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజులో జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అండమాన్ పరిసర ప్రాంతాల వరకు విస్తరించిన నైరుతి ఋతుపవనాలు ఇంకొంచెం ముందుగా సాగి ఈరోజు నుంచి రాబోయే 3-4 రోజుల లోపల మధ్య బంగాళాఖాతం వరకు చేరుకునే అవకాశం ఉన్నది. ఉత్తరాంధ్రలో గడిచిన 24 గంటల్లో అరకులో 5 సెంటీమీటర్లు, బొబ్బిలి విజయనగరం జిల్లాలో 1.4 సెంటీమీటర్లు, మర్రిపూడి ప్రకాశం జిల్లాలో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉష్ణతాపాన్ని తగ్గించడమే లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర దినోత్సవ కార్యక్రమాలు అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యం. బీజేపీ ఎమ్మెల్సీ సోం వీర్రాజు సమక్షంలో పార్టీలో చేరికలు. మే 20న జరగబోయే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి. జీపు జాథాలో పిలుపునిచ్చిన సిఐటియు నాయకులు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.